హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 8లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక తరబడింది. ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలియాలి అంటే వెదర్ కండిషన్ అండ్ పిచ్ రిపోర్ట్ తో పాటు ప్లేయింగ్ లోని బలాబలాలన్నింటినీ కంపేర్ చేసుకుని స్టాటిస్టికల్ తో లింక్ చేసుకొని చూడాలి. సో ఇవన్నీ చూసుకోవాలి, తెలుసుకోవాలంటే తప్పకుండా మన వీడియో వరకు చూసేయాలి. సో దయచేసి వీడియో వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి వెదర్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే అన్ని మ్యాచెస్ లాగా ఈ వెదర్ సాదా సీదాగా లేదండి. ఎందుకంటే వర్షం పడే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఈవినింగ్ గేమ్ కాబట్టి అరౌండ్ 2 PM నుంచి ఒక 40% వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. 3 to 4 PM అండ్ 5 PM మధ్యలో అయితే వర్షం పడే ఛాన్సెస్ లేవు, కానీ 5 PM దాటాక మరి అది 20% రెయిన్ ఛాన్సెస్ కింద కన్వర్ట్ అవుతా ఉంది. సో దానివల్ల ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు అయితే కలిగి ఉంది. మరి అది ఎంత వరకు మ్యాచ్ ని ఇంపాక్ట్ చేస్తుంది అనేది వేచి ఉండాలి. వెదర్ కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్ గా చేంజ్ కూడా అవుతూ ఉంటుంది. టెంపరేచర్స్ ఎలా ఉంటాయంటే హై 29 degrees ఉంటుంది, లో 19 degrees ఉంటుంది. బట్ మ్యాచ్ జరిగేది ఈవినింగ్ 3 to 7 PM కాబట్టి బిలో 23 degrees కన్నా కిందకి అయితే డ్రాప్ అవ్వదు. సో దానివల్ల డ్యూ ఫ్యాక్టర్ అయితే పెద్దగా స్టేడియం పిచ్ అయితే ఇంపాక్ట్ చేయదు. ఎందుకంటే బిలో 20 degrees క్రాస్ అయ్యేది ఎప్పుడో 9 తర్వాత, అప్పుడు దాకా డ్యూ అయితే రాదు. ఆ లోపు ఈవినింగ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పెద్ద ఫరాక్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక పిచ్ కండిషన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్, బట్ ఈవినింగ్ ఫిక్చర్ కాబట్టి ఇనీషియల్ గా ఫస్ట్ బౌలింగ్ చేసే టీం కి కాస్త పిచ్ లో అయితే హెల్ప్ ఉంటుంది. ఒక 30-40 minutes తర్వాత ఫుల్ ఫ్లాట్ గా మారిపోతుంది. ఏమున్నా కూడా ఆ ఇనిషియల్ గా కొంచెం క్లౌడీగా ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేసుకుని బాల్ లో స్వింగ్ కనుక తెచ్చుకుంటే కాస్త కలిసి వస్తుంది. లేదంటే కనుక బౌలర్స్ కి ఈ పిచ్ లో పెద్ద హెల్ప్ అయితే ఉండదు. సింపుల్ గా తీసుకున్నట్టు ఒక 60-40 కాంటెక్స్ట్ అయితే ఉంటుంది బ్యాట్ కి బాల్ కి. ఇక టాస్ గెలిసి చేజ్ చేయాలా లేదా డిఫెండ్ చేయాలా అంటే ఇది కొంచెం కష్టమే చెప్పడం. ఎందుకంటే మొత్తం 96 మ్యాచెస్ ఇక్కడ జరిగితే 47 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 49 times సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో స్టాట్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ తప్పకుండా భర్జన పడతాడు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏం చేయాలి అంటే అబోవ్ 190 కొట్టాలి. ఎందుకంటే గత 3 సీజన్లు చూసుకున్నట్లయితే డిఫెండ్ చేసుకున్న టీమ్స్ 7 times గెలిస్తే ఆ ప్రతిసారి 190 అబోవ్ స్కోర్ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకోగలిగారు. 190 బిలో ఉన్న ప్రతిసారి ఈజీగా అయితే చేజ్ చేసి పడేశారు. దానివల్ల అబోవ్ 190 కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొడితే ఆ విన్నింగ్ మూమెంట్ లో అయితే అవకాశం ఉంటుంది. ఇక చేజ్ అంటే కనుక చేజ్ అదే చెప్పా కదా, బిట్వీన్ ఒక 180 to 190 మధ్యలో ఉంటే ఈజీగా చేజ్ చేయొచ్చు. బట్ లాస్ట్ సీజన్ లో యావరేజ్ 206 ఉంది ఇన్నింగ్స్ యావరేజ్ టోటల్. సో అది కూడా కాస్త మైండ్ లెక్క వస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది మ్యాచెస్ నైట్ గేమ్స్ జరిగాయి కాబట్టి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం పడదు. బట్ ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే 180 to 190 మధ్యలో ఉంటే చేజ్ చేయొచ్చు, 190 అబౌవ్ ఉంటే డిఫెండ్ చేసుకోవచ్చు. రెండు టీమ్స్ ఒక 8 స్టాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం రెండు టీమ్స్ కలిసి 37 times తలబడితే ముంబై ఇండియన్స్ 21 times టోటల్ గా డామినేట్ చేసి గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జస్ట్ 17 times మటుగా గెలిచింది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియంలో మొత్తం 13 times తలబడితే DC 7 times గెలిస్తే MI 6 times గెలిచింది. ఓవరాల్ గా లాస్ట్ 5 matches రికార్డ్ ఎలా ఉంది అంటే ముంబై అవుట్ ప్లే చేసి పడేసింది. 4 సార్లు గెలిస్తే DC జస్ట్ 1 time మటుగా గెలిచింది. స్టాట్స్ మొత్తం ఎంఐ అనుగుణంగానే ఉన్నాయి. ఇక రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్స్ లోకి వెళ్ళే ముందు మీకోసం 2 డీల్స్ అయితే తీసుకొచ్చాను, సూపర్ డీల్స్. ఈ డీల్స్ కనుక మీరు గ్రాప్ చేసుకోగలిగితే జిమ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఫిట్ గా తయారైపోవచ్చు. ఫస్ట్ కాంబో ఆఫర్ ఏంటంటే జస్ట్ 747 రూపీస్ అమెజాన్ లో అండ్ 720 రూపీస్ కి ఫ్లిప్కార్ట్ అయితే లభిస్తుంది. కింద కామెంట్ అండ్ పైన ఆ ప్రోడక్ట్ అయితే పిన్ చేసి పెడతాను. అసలు ఈ కాంబో ఆఫర్ ఏంటి అంటే మొత్తం 5 products ఉంటాయి ఇందులో. ఒకటి వచ్చేసి మీ ఆర్మ్ స్ట్రెంథనర్, ఇంకోటి మీ లెగ్ స్ట్రెంథనర్, థై స్ట్రెంథనర్ తో పాటు ఒక రోలర్ ఉంటుంది, తర్వాత మీ టమ్మీ ఫ్యాట్ ని బర్న్ చేసే బెల్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి జస్ట్ 750 బిలోనే వస్తాను. ఒకసారి చెక్ చేసి చూడండి. యావరేజ్ ప్రైస్ దీని అబౌట్ 2000 ఉంటుంది. సో మీరు దీని కనుక పర్చేస్ చేస్తే ఇంట్లోనే చక్కగా డైలీ ఒక 1 hour కనుక ఎక్సర్సైజ్ చేస్తే మోర్ దెన్ ఫిట్ గా తయారైపోవచ్చు, మీ ఫ్యాట్ మొత్తం బర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఆఫర్ ఏంటంటే ఇది మనకు కిల్లర్ డీల్ భయ. ఒక ఫిట్నెస్ ట్రాకర్ అని చెప్పుకోండి, హెల్త్ ట్రాకర్ అని చెప్పుకోండి, ఎన్ని పీరియడ్ కూడా తక్కువ. ఎందుకంటే ఇది బ్లూటూత్ సాయంతో మీ ఫోన్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక వెయింగ్ స్కేల్, దీనివల్ల మీరు నించోగానే అప్ టు 180 kgs వరకు వెయిట్ అయితే పెట్టవచ్చు. మీరు నించిన వెంటనే మీ బాడీలో ఎలక్ట్రిక్ రేస్ పంపించి మొత్తం మీ బాడీని స్కాన్ చేసేసి మీ బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది, మజిల్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఫ్యాట్ లెవెల్స్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మీ హార్ట్ బీట్ ఎంత ఉంది, మీలో హైడ్రేషన్ ఎంత ఉంది, ఇలా టోటల్ గా 18 type ఆఫ్ టెస్ట్ చేసి మీ ఫోన్ కి యాప్ రూపంలో ఒక నోటిఫికేషన్ అండ్ గ్రాఫ్ అయితే జనరేట్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత సేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ చాలా అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంత అద్భుతం ప్రోడక్ట్ జస్ట్ 899 రూపీస్ కి లభిస్తా ఉంది. ఎప్పుడు అబౌవ్ 3000 అయితే ఉంటుంది. ఒకసారి 2 products కింద పిన్ చేసి పెడతా, చెక్ చేసి చూడండి. రెండు టీమ్స్ ఒక కాంపోజిషన్స్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కాంపోజిషన్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ లో
దుమ్ము రేపడేశారు. 220 రన్స్ ని అల్లా ఓకగా చేజ్ చేసేశారు. వాళ్ళు చేజ్ చేసినప్పుడు అపోనెంట్స్ కి బౌలింగ్ అంత గొప్పగా లేదు, అయినప్పటికీ కంఫర్టబుల్ గా చేజ్ చేశారు. లాస్ట్ సీజన్ అంతా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మిస్ అయ్యారు. ఈసారి ఇద్దరు ఓపెనర్లు అద్దరు కొట్టేశారు. హిట్ మ్యాన్ అండ్ రైన్ రిగిల్టన్ ప్రైమ్ ఫామ్ లోకి వచ్చేసారు. దాంతో పాటు నోవేర్ శార్దుల్ ఠాకూర్ వచ్చి గోల్డెన్ ఆర్మ్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీపక్ చహర్ ఇంజురీ బాగా పడతా ఉన్నాడు, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వస్తుందని ఆలోచిస్తూ ఉన్న టైంలో డైరెక్ట్ స్ట్రైట్ అవే ప్లేయింగ్ లో పెట్టుకున్న వెంటనే ఫస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అది వీళ్ళకి పాజిటివ్ పాయింట్ కింద ఈ మ్యాచ్ కి టేక్ అవే తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక కలిసి వచ్చే అంశం ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్ కి అల్లా గజాంఫర్ తీసుకున్నారు, ఎక్స్పెన్సివ్ ప్రోవైడ్. బట్ ఈ మ్యాచ్ కి మిచెల్ శాంట్నర్ బ్యాక్ టు ద స్క్వాడ్ ఫిట్ టు ప్లే. సో అతను ఒకటి ప్లేయింగ్ లో తెచ్చేసుకొని అకామిడేట్ చేసుకుంటే ఆ స్పిన్ తో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. ఇంకొంచెం మిడిల్ ఓవర్స్ లో రన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అది మినహాయిస్తే మిగతా చేంజెస్ ఏం చేయాలి ఒకసారి ప్లేయింగ్ లో అని చెప్పేసి చూడండి. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ రైన్ రిగిల్టన్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ అట్ నంబర్ 4, హార్దిక్ పాండ్యా at number 5, Namandir at number 6, Sharfane Rutherford at number 7, Mitchell Santner at number 8, Shardul Thakur at number 9, Trent Bolt at number 10, Mayank Markande at number 11. ఇక జస్ప్రీత్ బుమ్రా విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది ఓవరాల్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తా ఉంది ఆన్ ద పేపర్ అండ్ ఆన్ ద గ్రౌండ్ కూడా. ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లో విషయానికి వెళ్ళిపోతే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు అని ఒక సైడ్ కనిపిస్తున్నప్పటికీ బట్ క్లియర్ గా బూతుద మెట్టి వెతికితే మటుకు కనిపించేది ఏంటి అంటే సమీర్ రిజ్వీ ఒక 1 man ఆర్మీ లాగా మొత్తం 140 రన్స్ లో క్లోజ్ 70 రన్స్ అతనే స్కోర్ చేశాడు. టోటల్ గా బౌలింగ్ లో అద్భుతమైన డిస్ప్లే వచ్చినప్పటికీ బ్యాటింగ్ సైడ్ నుంచి ఇంకా ఆ ల్యాప్సెస్ అయితే కనిపించాయి. లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ 140 రన్స్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ప్లేయింగ్ లో చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గానే ఉండింది లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆన్ ద పేపర్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కొన్ని ర్యాష్ షాట్స్ వెళ్ళడం వల్ల త్వరగా వికెట్స్ కోల్పోయి ఆ 140 చేయడానికి స్ట్రగుల్ అయ్యారు. కానీ ప్లేయింగ్ లో లాస్ట్ మ్యాచ్ లోనే సెట్ అయింది. ముఖ్యంగా అశుతోష్ శర్మ ప్లేస్ లో సమీర్ రిజ్వీని తీసుకొచ్చారు. ఈ ఇంక్లూజన్ బాగా ప్రాపర్ గా వర్కౌట్ అయిపోయింది. ఇక మిచెల్ స్టార్క్ అయితే ఇంకా అవైలబుల్ లేక రాలేదు. సో ఈ మ్యాచ్ కూడా లుంగి ఎంగిడితోనే వెళ్తారు. సింపుల్ గా చెప్పాలంటే పెద్ద చేంజెస్ ఏం చేయరు, సేమ్ ప్లేయింగ్ లోనే వెళ్తారు. ఓపెనర్స్ గా పతం నిశంక అండ్ కేఎల్ రాహుల్, నితీష్ రాణా అట్ నంబర్ 3, అక్షర్ పటేల్ అట్ నంబర్ 4, డేవిడ్ మిల్లర్ అట్ నంబర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ అట్ నంబర్ 6, సమీర్ రిజ్వీ అట్ నంబర్ 7, విప్రాజ్ నిగమ్ అట్ నంబర్ 8, కుల్దీప్ యాదవ్ అట్ నంబర్ 9, లుంగి ఎంగిడి అట్ నంబర్ 10, టీ నటరాజన్ అట్ నంబర్ 11 అండ్ ముఖేష్ కుమార్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్ గా ఇవి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్. బట్ బెటర్ స్ట్రాంగ్ ఎవరు కనిపిస్తున్నారు ఆన్ ద గ్రౌండ్ అండ్ ఆన్ ద పేపర్ అంటే ముంబై ఇండియన్స్ కనిపిస్తుంది. స్టాట్స్ కూడా వాళ్ళకి అనుగుణంగానే ఉన్నాయి అండ్ బెటర్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ ప్రాపర్ గా సూట్ అయ్యే ట్రాక్ కూడా కాబట్టి ఎందుకో బెటర్ ఎడ్జ్ నాకు ఎంఐకే కనిపిస్తా ఉంది. వేరేస్ ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా కంపేర్ చేసి చూస్తే. సో టుడే ఐ విల్ గో విత్ ఎంఐ. ఇక రెండు టీమ్స్ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అవుతారు అంటే ఎంఐ తరపు నుంచి నేను హిట్ మ్యాన్ తీసుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్ ఎలాంటి విధ్వంసకర్ నాకు తెలుస్తుంది కదా. సో ఇలాంటి పిచ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు కాబట్టి ఇంకొక బిగ్ 50 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఇంకొక సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కేఎల్ రాహుల్ పిక్ చేసుకుంటా ఉన్నాను. ఆ లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఇంకా డ్యూ ఉంది. సో ఇనిషియల్ మ్యాచెస్ లోనే ఒక లాంగ్ ఇన్నింగ్స్ వస్తుంది అనుకుంటున్నాను. అది ఎంత లాంగ్ ఇన్నింగ్స్ అంటే మ్యాచ్ ని అటువైపు నుంచి ఇటువైపు లాగ్ వేసుకునే అంత లాంగ్ ఇన్నింగ్స్ కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గా ఇవి రెండు టీమ్స్ యొక్క అనాలిసిస్ అండ్ కింద రెండు ప్రొడక్ట్స్ లింక్స్ పేస్ట్ చేసి పెడతా ఒకసారి చెక్ చేసి పైన ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా ఇస్తాను. జస్ట్ 1600 వర్త్ రెండు ప్రొడక్ట్స్ కనుక మీరు తెచ్చి మీ ఇంట్లో పెట్టేసుకుంటే ఫుల్ ఫిట్ గా తయారైపోయి. సో ఇది వీడియో మనకి వస్తుంది అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 9 సంబంధించిన ప్రీ కూడా రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.